సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగ్రామం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల విజేత ఎల్లగొని విక్రమ్ గౌడ్ను శివానందం మాజీ సర్పంచ్ గోరెమియా ఉప సర్పంచ్ తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు రవీందర్ సుధాకర్ రెడ్డి యోగుల సార్వతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విక్రమ్ గౌడ్ ప్రజల పట్ల చూపించిన సేవాభావం, ప్రేమ కారణంగా ఈ విజయం సాధించారని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శివానంద్ మాజీ సర్పంచ్ గోరెమియా ఉప సర్పంచ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నందిగ్రామ గ్రామ పంచాయతీలో ఒక బడుగు బలహీన వర్గాల అభ్యర్థి విక్రమ్ గౌడ్ గారు ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ఆయన ఎల్లప్పుడూ కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండి నేనున్నానని భరోసా ఇస్తూ ఇన్ని రోజులు ఆయన కష్టపడి అవతలి వ్యక్తులు ఎన్ని కష్టాలు, ఎన్ని కుయుక్తులు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేసినప్పటికీ, ఎంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ ప్రజలందరూ కూడా మన విక్రమ్ గౌడ్ గారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిపైనే ప్రజలు మొగ్గు చూపినారంటే కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకున్న సానుభూతి కానీ, అభిమానం కానీ, కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు కానీ ఖచ్చితంగా కూడా ఈ తెలంగాణలో అభివృద్ధి చేస్తున్నారని ప్రజలు గుర్తిస్తున్నారనేది ఒక నిదర్శనం. ఇది కూడా ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు తెలంగాణ వ్యాప్తంగా మొట్టమొదటి విడతలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచినాయి. దానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళ కుతంత్రాలు, కుట్రలు అన్ని మానేసుకోవాలి. వాళ్ళ దోపిడీని కూడా తెలంగాణ ప్రజలు గుర్తించడం జరిగింది. వాళ్ళు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అనేక రంగాలలో అక్కడ మద్యం కానివ్వండి, ఇక్కడ భూములు కానివ్వండి, ఇక్కడ రియల్ ఎస్టేట్ కానివ్వండి, అన్ని రకాలల్లో మొత్తం దోపిడీ చేసిండ్రు. కాబట్టి ప్రజలు వాళ్ళతో విస్కంజి చెందిపోయినరు. అప్పుడు ఏదో తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణ పార్టీని గెలిపించిండ్రు. ఇక ముందు టీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికలలో గల్లంత అయిపోతుంది అని కూడా మీ ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే విక్రమ్ గౌడ్ గారు, మేము కూడా గ్రామ పంచాయతీలో ఒక ఉప సర్పంచ్గా ఒక 15 సంవత్సరాలు నేను చేసినాను కాబట్టి ఒక ఎమ్మెల్యే అయినా సులువుగా ఉండొచ్చు. కానీ ప్రొద్దున లేవగానే ఎన్నో సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, రోడ్డు సమస్యలు, నీటి సమస్యలు, రకరకాల సమస్యలు మన ముందుంటాయి. వాటన్నిటిని కూడా అతని చతురతో పరిష్కరించి రాబోయే తరంలో ఆయన ఒక మంచి నాయకుడుగా ఈ ప్రాంతంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటారని ఆశిస్తూ మా అందరి సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తా ఉన్నాం. గౌడ్ అన్నకు మరియు గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మన విక్రమ్ గౌడ్కు మన నందిగామ గ్రామ ప్రజలు ఎక్కువ ఆయన చేసిన పనులను బట్టి ఆయనను ఆకర్షించి గ్రామ ప్రజలు అధిక మెజార్టీతోటి గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా నెంబర్లు ఉన్నారు, నెంబర్లను కూడా గెలిపించారు. అన్న మాట్లాడుతుంటే నేను అనుకున్నా, మేము వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే అన్న అంటుండు, అయ్యా నెంబర్లను కూడా గెలిపిస్తే నేను చెప్పిన అన్ని పథకాలు ఏ నెంబర్ గెలిస్తే ఆ నెంబర్ ద్వారా నేను చెప్పిన పథకాలు అందరికీ పోతాయి. ఒకవేళ బయట వాళ్ళని గెలిపిస్తే నా ఓన్ పథకాలు పోవు. ఏమైనా ఉంటే గవర్నమెంట్ పథకాలు వర్తిస్తాయి కానీ నా పథకాలు పోవని చెప్పిండు. నేను అప్పుడు అన్న నేను నా మనసులో అనుకున్నా, అరే అన్న ఇంకెన్నెన్నో పథకాలు పెట్టినట్టున్నాడు. నందిగామ గ్రామ ప్రజలకు సొంత పథకాలు పెట్టి ఇది చేసేందుకు అన్నకు బాగా ఇది ఉంది. అదేవిధంగా ఇప్పుడు అందరు గెలిపించారు కానీ అన్న అదేవిధంగా ప్రజాసేవ చేస్తూ ముందుకు పోతూ మాట తెచ్చుకోకుండా అన్న ఏవేవి అన్నాడో అవన్నీ నెరవేర్చాలని మన సర్పంచ్ సాబ్ గారికి చెప్తున్నా. అదేవిధంగా మళ్ళా ఎన్ని అడ్డదొంకులు తెస్తారు. మంచి మంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మంచి మేధావులు వచ్చి ఇక్కడ పల్టీలు కొట్టి ఇదైపోయారు. వాళ్ళు ఈడ పల్టీలు కొట్టడానికైనా వచ్చారు కానీ గెలవనీకి రాలే. ఇక ఇప్పటి సంది కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా నామరూపాలు లేకుండా పోతాయి. అదేవిధంగా ఇది కాకుండా కూడా ఇంకా ముందుగా విక్రమ్ గౌడ్ అన్న మరి ముందుకు ఎదగాలంటే ఎమ్మెల్యేకో కానీ ఎంపీకో కానీ ఇంకా ముందుకు పోవాలని కోరుతూ నా ఇచ్చిన అవకాశాన్ని మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ పొడచెరు నియోజకవర్గంలో నందిగామ గ్రామానికి చెందిన మా కాంగ్రెస్ నాయకుడు విక్రమ్ గౌడ్ గారు భారీ మెజార్టీతో నందిగామలో గెలవడం జరిగింది. సర్పంచ్గా వారి ప్యానల్లో 7 వార్డు మెంబర్లు గెలిచి మన గోరమియా అన్న ఉప సర్పంచ్గా గెలవడం జరిగింది.
ఈ పొడంచెరు మొత్తం నియోజకవర్గంలో అత్యంత భారీ మెజార్టీతో పాటు ఉత్కంఠంగా ప్రతి ఒక్కరూ ఈ నందిగామ గ్రామానికి దృష్టి పెట్టి చూశారు. మా కాంగ్రెస్ నాయకుడు విక్రమ్ గౌడ్ గారు ఎంతో కష్టపడి ఈ గ్రామానికి ఎన్ని వేల ప్రతిసారి సేవ చేస్తూ ప్రతి సందర్భంలో సేవల్లో ఉంటూ ముందుండి నడిపించి మన కాంగ్రెస్ పార్టీని ఒక స్టేజ్కి తీసుకొని రావడంతో పాటు ఇక్కడున్న కార్యకర్తలందరికీ గ్రామానికి మంచి సేవ చేస్తాడని ఆశిస్తూ ఇదే విధంగా ఈ సేవను ఇంకా ముందుకు తీసుకుపోయి పార్టీని కూడా అభివృద్ధి చేస్తూ గ్రామంలో ఉన్న ప్రతి సమస్యలను ఆయన అధిరోహించి దాన్ని ఆయన ప్రతి సమస్యను ఆయన తీర్చి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క వర్గాన్ని ఆయన వెంబడి తీసుకొని పోవాల్సిందిగా మరి మళ్ళీ ఆ దేవుడు ఆయనను మంచి ఆశీర్వదించి రాబోయే కాలంలో ఎమ్మెల్యే స్థాయి ఎంపీ స్థాయి కూడా పోవాల్సిందిగా కోరుకుంటూ మా తెల్లాపూర్ మున్సిపాలిటీ తరఫున మేము కూడా వచ్చిపోయినట్టు ఎలక్షన్ టైంలో మా అందరి ఆశీర్వాదము మా సపోర్ట్ ఆయనకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.